అందుకే అతడిని అందరూ ఎక్స్ప్లోజివ్ డైరెక్టర్ అంటారు. పేలడానికి సిద్ధంగా ఉన్న ల్యాండ్ మైన్ లాంటోడు సందీప్ రెడ్డి వంగ. అతడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం అంతే ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది. కెరీర్ మొదట్లో అర్జున్ రెడ్డి లాంటి ఒక రగడ్ సినిమాలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వైద్యుడి పాత్రను ఎంపిక చేయడంతోనే సందీప్ రెడ్డి వంగ చాతుర్యం బయటపడింది. తండ్రితో ఘర్షణ పడే యువకుడిని హీరోగా చూపించి యానిమల్ని పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్గా మలిచాడు. ఇది కూడా సందీప్ రెడ్డి వంగ గట్స్ని చూపిస్తుంది. ఆసక్తికరంగా తన కథానాయిక ఎంపిక విషయంలోనూ అతడు అలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు దీపికా పడుకునే స్థానంలో తృప్తి లాంటి ఒక రైజింగ్ బ్యూటీని స్పిరిట్ కోసం ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అది కూడా ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన తృప్తికి అవకాశం రావడం అనేది షాక్కి గురిచేసింది. ప్రభాస్ స్టార్డమ్కి ఈ బ్యూటీ సరితూగుతుందా అనే సందేహం కూడా వ్యక్తమైంది. అయితే సందీప్ రెడ్డి వంగ స్టార్లను తయారు చేయగల నిపుణుడు. అతడు మాత్రమే తృప్తిలో టాలెంట్ని తెలివిగా సరైన టైమింగ్తో బయటికి తీయగలిగాడు. ఈరోజు తృప్తి దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదగడానికి అతడే కారణం. ఇప్పుడు ప్రభాస్ సరసన అవకాశం అందుకుంది కాబట్టి తృప్తి స్టార్డమ్ని మరో స్థాయికి చేర్చడం గ్యారంటీ. సందీప్ తన హీరోలనే కాదు హీరోయిన్లను కూడా ఎంతో ఇంటెన్సివ్గా ఆవిష్కరిస్తాడు. స్పిరిట్లో కథానాయకుకు కూడా నటించేందుకు ఆస్కారం ఉంటుందని సమాచారం. కాబట్టి తృప్తి జాక్పాట్ కొట్టిందనే భావించాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంటెన్సిటీ ఉన్న వ్యక్తి. వేగంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన ధైర్యం, విస్ఫోటక స్వభావం ఆశ్చర్యపరుస్తుంది. అర్జున్ రెడ్డితో శాలిని పాండేకు లైఫ్ ఇచ్చాడు. కబీర్ సింగ్లో కియారా అద్వానీ రేంజ్ను, యానిమల్తో రష్మిక రేంజ్ను కూడా పెంచాడు. ఇప్పుడు తృప్తి వంతు. అతడు తన కథానాయికలకు అద్భుతమైన పాత్రల్ని ఆఫర్ చేస్తూ వారి కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తున్నాడు. ఇలాంటి దర్శకుడు పరిశ్రమలో చాలా అరుదు. అయితే సందీప్ వంగతో యానిమల్లో పనిచేసే అవకాశాన్ని కోల్పోయానని పరిణితి చోప్రా చాలా మదనపడింది. ఈసారి స్పిరిట్లో పారీకి అవకాశం కల్పిస్తాడని అంతా భావించారు. కానీ బ్యాడ్ లక్, ఆ అవకాశం తృప్తి దక్కించుకుంది.